హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ట్యూస్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్మేట్స్ అందరు నిద్రలేగిస్తారు. బిగ్ బాస్ నామినేషన్ వాళ్ళు సేవ్ అవ్వడానికి ఒక టాస్క్ ఇస్తారు, బీబీ కింగ్డమ్. టాస్క్లో భాగంగా బిగ్ బాస్ పవన్ కళ్యాణ్, రాజు అలాగే ఇద్దరు రాణులుగా దివ్య అండ్ రీతు ఉంటారని చెప్తారు. మీ ముగ్గురు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి ముందంజలో ఉన్నారని చెప్తారు. అలాగే నలుగురు కమాండర్ని, నలుగురు ప్రజల్ని మీరే సెలెక్ట్ చేయాలి. నలుగురు కమాండర్స్ కూడా నామినేషన్స్ అయ్యే అవకాశం ఉంది, ప్రజలకు మాత్రం నామినేషన్స్ అయ్యే అవకాశం లేదని చెప్పి దీని దృష్టిలో పెట్టుకొని కమాండర్స్ అలాగే ప్రజల్ని డిసైడ్ చేయండి అని చెప్పి రాజు అలాగే రాణులైన పవన్ కళ్యాణ్, దివ్య, రీతుకు చెప్తారు. పవన్ కళ్యాణ్, దివ్య, రీతు ముగ్గురు కలిసి హౌస్ మేట్స్ అందరూ ఒక్కొక్కరుగా పిలిచి మీరు కమాండర్గా ఎందుకు ఉండాలని చెప్పి, రాజ్యానికి ఏం చేస్తారు కమాండర్గా ఉంటే అని చెప్పి వివరించమని చెప్తారు. హౌస్ మేట్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళు కమాండర్ ఎందుకు అవ్వాలని చెప్పి వాళ్ళ ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫైనల్గా బిగ్ బాస్ అడుగుతారు ఎవరు నలుగురు కమాండర్ అలాగే నలుగురు ప్రజలు అని అడిగినప్పుడు దివ్య, రీతు అలాగే పవన్ కళ్యాణ్ 4 కమాండర్స్ వచ్చేసి సంజన, తనూజ, నిఖిల్, డెమాన్ పవన్ అని చెప్తారు. నలుగురు ప్రజలు ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, భరణి అలాగే గౌరవ్ అని చెప్తారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ రాజు అలాగే రాణులు కమాండర్స్ ఏ పనులు చేయకూడదు, ఓన్లీ ప్రజలు మాత్రమే పనులన్నీ చేయాలని చెప్పి చెప్తారు. అలాగే రాజు, రాణి కమాండర్స్కి కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ కూడా పంపిస్తాను, అవి తినొచ్చు, ప్రజలు అవి తినకూడదు, ప్రజలు హౌస్లో ఏమైతే వండుతారో అవి మాత్రమే తినాలని చెప్పి బిగ్ బాస్ రూల్స్ చెప్తారు. రీతు అలాగే దివ్య ఇద్దరు రాణులాగా బిహేవ్ చేయకుండా ఓవర్ యాక్షన్ బాగా చేస్తున్నారు. దివ్య పద్దాకల భరణిని పిలిచి భరణిని ఏదో ఒక పని చేయడం, నా తలొత్తు అని చెప్పి ఓవర్గా ఉంది. అక్కడ రాణిలాగా పర్సనల్గా మాట్లాడుతున్నట్టుంది కానీ ఒక రాణిలాగా హౌస్ మేట్స్ అందరిని ట్రీట్ చేసినట్టు అనిపించట్లేదు. అలాగే రీతు మొన్న వీకెండ్లో ఎప్పుడైతే లీడర్ బోర్డులో టాప్ 5లో వచ్చిందో అప్పటి నుంచి కొంచెం ఓవర్గా ఉంది రీతు బిహేవియర్. ఇప్పుడు ఇంకా రాణి అనేసరికి ఇంకా ఓవర్ చేసిన హౌస్ మేట్స్ అందరు టార్చర్ లాగే ఉంది. రీతు చేసేది మాత్రం చాలా ఓవర్గా ఉంది. పవన్ కళ్యాణ్ అలాగే దివ్య ఇద్దరు చెప్తూనే ఉన్నారు, ఈరోజు నువ్వు రాణిమని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు వాళ్ళకి నామినేషన్స్ ఉంటాయి, వాళ్ళకే అవకాశం వచ్చే ఉంటుంది, నువ్వు కొంచెం మామూలుగా బిహేవ్ చేస్తే బాగుండు అని చెప్పినా సరే రీతు అలానే ఓవర్గానే బిహేవ్ చేస్తుంది. బిగ్ బాస్ కమాండర్స్కి ఒక టాస్క్ పెడతారు. వీళ్ళు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వాళ్ళ కమాండర్ పదవిని రిస్క్లో పెట్టి ప్రజల్లోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో గేమ్ ఆడాలి. ఒకవేళ దాంట్లో కమాండర్ ఓడిపోతే వాళ్ళు ప్రజలైపోయి ఎవరైతే గెలుస్తారో ప్రజల్లో వాళ్ళు కమాండర్ అవుతారని చెప్తారు. బిగ్ బాస్ కమాండర్స్ పెట్టిన టాస్క్ విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్. ఈ టాస్క్లో భాగంగా 4 బుట్టలు ఇస్తారు, దాంట్లో ఒక సర్కిల్ లాగా ఉంటుంది, బయట 4 బాస్కెట్స్లో బాల్స్ పెడతారు. కమాండర్స్ నలుగురు బుట్టలు వెనకాల తగిలించుకొని ఉండాలి. కమాండర్స్ ఒక్కొక్కరు వాళ్ళ బాస్కెట్లో కాకుండా రిమైనింగ్ తక్కిన వాళ్ళ బాస్కెట్లో ఎక్కువ బాల్స్ ఉండేలా చూసుకోవాలి. ఇలా 4 రౌండ్స్ జరుగుతాయి. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ప్రజల నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడాలి. ఎవరైతే సేవ్ అవుతారో వాళ్ళ ముగ్గురు కమాండర్స్గా సేవ్ అయినట్టు. బజర్ మోగుతుంది, ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. సంచాలకుగా రీతుని పెడతారు. రీతు ఈ గేమ్లో చాలా అన్ఫేర్గానే బిహేవ్ చేస్తుంది. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత తనూజ అండ్ డెమాన్ పవన్ ఇద్దరు ఆడుతున్నప్పుడు బాల్స్ తనూజ డెమాన్ పవన్ దాంట్లో వేయబోతుంది. డెమాన్ పవన్ సర్కిల్ బయటకు వెళ్ళిపోతాడు. అయినా సరే నువ్వు తోచావు తనుజ, అందుకే తను బయటకు వెళ్ళాడని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. నిఖిల్ 3 సార్లు బయటకు వెళ్తాడు, అయినా సరే సెకండ్ టైం వార్నింగ్ ఇస్తుంది. సెకండ్ టైం కూడా హౌస్ మేట్స్ అందరూ అతను బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఆడిస్తామంటే బాల్స్ వేయొద్దు అంటుంది. అప్పుడు తనుజ అయితే డెమాన్ పవన్ కూడా 2 టైమ్స్ బయటకు వెళ్ళిపోయాడు, డెమాన్ పవన్ కూడా గేమ్ ఆడకూడదు అని చెప్తే డెమాన్ పవన్ పేరైతే ఎప్పుడైతే చెప్పారో ఆడకూడదు అనగానే ఇంకా నలుగురు గేమ్ ఆడని చెప్పి డిసైడ్ అయిపోయింది. చాలా అన్ఫేర్గా డెసిషన్ తీసుకుంది. సంజన అడుగుతూనే ఉంది, నువ్వు అన్ఫేర్గా డెసిషన్ తీసుకుంటున్నావు అని చెప్పంటే సంజన అలాగే రీతు మధ్య గొడవ జరుగుతుంది. రీతు సంజనాని గట్టిగా ఆడుతుంది, మీరు గేమ్ ఆడకుండా ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నారు, మీరు ఏం ఆడుతున్నారని చెప్పి అడిగితే నేను గేమ్ ఆడకపోతే నా దాంట్లో బాల్స్ ఎలా పడతాయి అంటే మీరు గేమ్ ఆడలేదు కాబట్టి మీ దాంట్లో బాల్స్ పడ్డాయి అని చెప్తుంది. గేమ్ ఆడకపోతే బాల్స్ ఎలా పడతాయి, గేమ్ ఆడకపోతే ఒక పక్కన కూర్చుంటారు, అప్పుడు వాళ్ళ దాంట్లో ఎవరు బాల్స్ వేయరు కదా, గేమ్ ఆడడానికి వెళ్తుంటేనే వేరే వాళ్ళ దాంట్లో బాల్స్ వేయబోతుంటేనే వాళ్ళ దాంట్లో బాల్స్ పడతాయి కదా. చాలా ఓవర్గా అంటే తను అన్ఫేర్ చేసిందని క్లియర్గా అర్థమైపోతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సంజన మీద గొడవ పెట్టుకుంటుంది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు తనుజ దాంట్లో 3 బాల్స్, నిఖిల్ దాంట్లో 2 బాల్స్, సంజన దాంట్లో 7, డెమాన్ పవన్ దాంట్లో 11 బాల్స్ ఉంటాయి. అందుకని నిఖిల్ గేమ్ వినర్ అని చెప్పి సేవ్ అయ్యాడని చెప్పి బిగ్ బాస్ చెప్తుంది. కానీ ఇక్కడ సంజన అడుగుతుంది, నిఖిల్ ఎలా సేవ్ అవుతాడు, తను గేమ్ నుంచి అవుట్ చేసావు కానీ నువ్వు తను సేవ్ ఎలా ఇస్తావు, తను గేమ్ నుంచి అవుట్ అయిన తర్వాత మళ్ళీ బాల్స్ వేస్తే అది వేరే వాళ్ళకి నష్టమే కదా అని చెప్పి తనుజ అండ్ సంజన ఇద్దరు రీతుతో గొడవ పెట్టుకుంటారు. ఇక్కడ తనుజ అండ్ సంజన ఇద్దరు వాయిస్ రేజర్, కానీ సంజనతో గట్టిగా మాట్లాడుతుంది. రీతు తనుజతో అలా మాట్లాడదు, ఎందుకంటే ఫ్రెండ్ కదా, ఫ్రెండ్తో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడడం. ఒక సంచాలకుగా ఫెయిర్గా గేమ్ ఆడాలి, కానీ ఇక్కడ అన్ఫేర్ చేసి మళ్ళీ ఇంకా ఫైనల్గా అనుకుంది నేను వీకెండ్లో బ్యాడ్ అయిపోతాను ఆలోచించుకొని తనుజని విన్నిచ్చి నిఖిల్ మళ్ళీ గేమ్ ఆడమని చెప్పి సెకండ్ రౌండ్లో నిఖిల్, డెమాన్ పవన్, సంజన ఆడతారు. దీంట్లో డెమాన్ పవన్ విన్ అవుతాడు. థర్డ్ రౌండ్లో నిఖిల్ అలాగే సంజన ఆడతారు. సంజన చాలా బాగా ఆడుతుంది గేమ్ ఈసారి.
దీంట్లో నిఖిల్ విన్ అయ్యి సంజన గేమ్లో ఓడిపోతుంది. ఫైనల్గా బిగ్ బాస్ సంజనాకి మీరు గేమ్ ఓడిపోయారు కాబట్టి ప్రజల్లోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని మీరు గేమ్ ఆడాలని చెప్తారు. హౌస్లో పవన్ కళ్యాణ్ కింగ్ అయ్యిండి ఓవర్ యాక్షన్ ఏం చేయట్లేదు, మామూలుగానే ఉంటున్నాడు. కానీ క్వీన్స్ అయిన దివ్య అండ్ రీతు ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా లేదు. నిజమైన క్వీన్స్ ఓవర్ యాక్షన్ చేస్తారా? ప్రజల్ని బాగా చూసుకోవాలని చూస్తారు. టార్చర్ లాగే ఉంటుంది వాళ్ళు చేసేది క్వీన్స్గా. బిగ్ బాస్ కమాండర్ అయిన సంజన గేమ్ ఓడిపోయింది కాబట్టి అందుకని చెప్పి ప్రజల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుని గేమ్ ఆడమని చెప్తారు. సంజన సుమన్ శెట్టిని గేమ్ కోసం సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్ వీళ్ళిద్దరికి ఇచ్చే టాస్క్ ఏమిటంటే బిల్డ్ ఇట్ టు విన్ ఇట్. ఈ టాస్క్ ఏమిటంటే ఒక స్క్వేర్ బాక్స్ ఉంటుంది, దాంట్లో బయట అట్టపెట్టలా స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి దానిపైన ప్లేస్ చేయాలి. ఎవరైతే బజర్ మోగేటప్పుడు ఎక్కువగా టవర్ లాగా బిల్డ్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు చెప్తారు. టాస్క్ స్టార్ట్ అవుతుంది. సంజన అండ్ సుమన్ శెట్టి చాలా బాగా ఆడతారు గేమ్. ఈ టాస్క్ సంచాలకుగా పవన్ కళ్యాణ్ పెడతారు. సంజన అండ్ సుమన్ శెట్టి ఇది 6 బాక్సెస్ పెడతారు. 7th బాక్స్ ట్రై చేయకపోయినా సరే పడదు, అందుకని 6 బాక్సెస్ పెడతారు. పవన్ కళ్యాణ్ టవర్ని సరిగ్గా చూసుకొని చెప్తూనే ఉన్నాడు. సంజన దాన్ని స్ట్రైట్గా ప్లేస్ చేయడానికి గేమ్ అంతా నీట్గా ఆడుతుంది. కానీ సుమన్ శెట్టి 5th బాక్స్ అలా 6th బాక్స్ పక్కకు ఉంటాయి, టవర్ లాగా ఉండదు, స్ట్రైట్గా ఉండదు. సుమన్ శెట్టి 5th బాక్స్ ట్రై చేసి 6th బాక్స్కు కింద పడుతుంది, అందుకని ట్రై చేయడు. బజర్ ఎండ్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ టవర్ ఇద్దరు సమానంగా ఉంది, కానీ టవర్ అంటే స్ట్రైట్గా ఉండాలి కాబట్టి సంజన గారిది స్ట్రైట్గా ఉంది కాబట్టి సంజన వారు విన్ అని చెప్తారు. దానికి తనూజ అండ్ దివ్య ఇద్దరు గట్టిగా గొడవ పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ అంతే అరుస్తాడు, నేను ఫెయిర్గానే డెసిషన్ ఇస్తున్నాను, టవర్ అంటే ఇద్దరు సమానంగానే ఉంది కానీ ఆయనది టవర్లా లేదు, పక్కకు ఉంది, ఈమెది సమానంగా ఉంది, అందుకే నేను సంజన గారిని విన్ ఇస్తున్నానంటే సుమన్ శెట్టి అంటాడు, ఎవరైతే 6 బాక్స్ ఫస్ట్ పెట్టారో వాళ్ళకి విన్ ఇవ్వచ్చు కదా అంటారు. క్లియర్గా చూడాలి అంటే అసలు 6th బాక్స్ ఫస్ట్ పెట్టింది కూడా సంజన, కానీ అది సుమన్ శెట్టి గమనించి నేను ఫస్ట్ పెట్టా అని చెప్పి చెప్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా ఇది వీకెండ్లో ఒక వీడియో చూపిస్తారు. ఖచ్చితంగా హౌస్ మేట్స్ అందరికి క్లారిటీ కూడా వస్తుంది. సంచాలకుగా పవన్ కళ్యాణ్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను. ఇక్కడ సంజన విన్ అవుతుంది, అందువల్ల తన కమాండర్గానే కొనసాగుతుంది. గేమ్ ఎండ్ అయిపోగానే అందరు హౌస్ మేట్స్తో ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది హౌస్లో. కొంతమంది అయితే సంచాలకుగా అన్ఫేర్ ఇచ్చాడని చెప్పి కొంతమంది ఫేర్గానే ఉన్నా సరే ముందుగానే ఇవి నేను రూల్స్ పెడుతున్నానని చెప్పి ముందుగా చెప్పాల్సిందని చెప్పి కొంతమంది అన్నారు. ఫైనల్గా సంజనానే విన్ అయింది కదా, ఫెయిర్గానే ఉంది సంచాలక డెసిషన్, అన్ఫేర్గా ఏం లేదు అక్కడ. సంజన అలా సుమన్ శెట్టి ఇద్దరు పవన్ కళ్యాణ్కి అంత క్లోజ్ ఏం కాదు, అలాగని ఒకరికి సపోర్ట్ చేయడానికి ఒకరికి నెగిటివ్ ఇవ్వడానికి. బిగ్ బాస్ ఇమ్యూనిటీ వచ్చేది ఒక్క మెంబర్కి మాత్రమే అని చెప్పారు కదా, చూద్దాం ఈ 10 మెంబర్స్లో ఎవరికి ఆ ఇమ్యూనిటీ వచ్చి ఎవరు సేవ్ అవుతారు, రిమైనింగ్ 9 మెంబర్స్లోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు. 9 మెంబర్స్ ఎలిమినేషన్ అంటే డబుల్ ధమాకా పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉండొచ్చు. చూద్దాం డబుల్ ధమాకా పెడతారా లేకపోతే సింగిల్ ఎలిమినేషనే పెడతారా, ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.